నెల్లూరు నగరపాలక సంస్థలో ఏపీ మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యేలు మంత్రికి ఫిర్యాదు చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి నారాయణ. పనులు జరగకుండానే డబ్బులు డ్రా చేశారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్లో వచ్చిన మొత్తాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త లేఅవుట్లో 10% స్థలం పార్క్ దేవాలయాలకు వదలాలని ఆదేశించారు. శాసనసభ్యులు చేస్తే చెప్పేది ఏంటంటే డబ్బులు 26 కోట్లు పే చేశారు. కానీ అక్కడ జరిగిన వర్క్ 10 కోట్లు కూడా జరగలేదు, 15 కోట్లు కూడా జరగలేదు అన్నారు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర ఇలాగే చేసింది, ప్రతి దగ్గర ఇదే విధంగా చేసింది. దీని మీద చేసాం. తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం. ఎల్ఆర్ఎస్ ఇచ్చాం. శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాము. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. సెట్ బ్యాక్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్కి చేసాం, బిల్డింగ్స్కి చేసాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను. అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్ తెప్పించాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్తో కూర్చొని డిస్కస్ చేసాం. గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా 10% వదలా. ఆ 10% విషయంలో మాత్రం చాలా మీరు నిక్కచ్చిగా ఉండాలా. ఇలాంటి పిల్లలు ఆడుకోవటానికి లేదు, పెద్దవాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవటానికి లేదు అంటున్నారు. ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. పంచాయతీలు వాటిలో కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్